దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈరోజు 2025 సంవత్సరం సెప్టెంబర్ నెల 5వ తారీఖు, అంటే 9వ నెలలో మనం ఉన్నాం. ఈరోజు ఒక విశిష్టమైనటువంటి భారతదేశం అంతా కూడా ఒక పండుగ కొనియాడుతుంది. ఏ పండుగ అది? టీచర్స్ డే, ఉపాధ్యాయ దినోత్సవం అంటారు. ఇటువంటి సందర్భంలో మరి మానవుడికి ఈ లోకంలో అవసరమైంది ఏమిటంటే జ్ఞానము, క్రమశిక్షణ, మరి భక్తి భావాలు రావాలంటే మనిషికి జ్ఞానం చాలా అవసరం. అందుకే పెద్దవాళ్ళు అనేవారు, కోడలు చదివి ఉంటే ఆ పిల్లలు కూడా చదువుకుంటారని. అందుకే చదువు లేనివాడు వింత పశువు అన్నారు. అందుకని జ్ఞానం చాలా అవసరం, చదువు చాలా అవసరం. అందుకని చదువుకున్నటువంటి వ్యక్తి విధానం వేరుగా ఉంటుంది, చదువు లేనివాడి వ్యక్తి ఆ వ్యక్తిత్వం వేరుగా ఉంటుంది. అందుకని చదువు అనేది జ్ఞానం. దేవుని నుండి మనం పొందేటటువంటి గొప్ప ఐశ్వర్యం ఏంటంటే జ్ఞానం. అందుకని ఎడ్యుకేషన్ అండ్ ఫార్మేషన్ అంటే చదువు ద్వారా మనకు సంస్కారం వస్తుంది, జీవిత విధానం వస్తుంది. ఈనాడు చదువు లేక మొండితనం, మూర్ఖత్వం, అజ్ఞానం ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే వాళ్ళకి 3వ నేత్రం పనిచేయటం లేదని అర్థం. మనకి ఎన్ని నేత్రాలు ఉన్నాయి? 2 నేత్రాలు కనపడతాయి, కానీ 3వ నేత్రం అంతరంగికమైంది, అదే జ్ఞానం. ఆ జ్ఞానం కొరకే మనం నిత్యం దేవుని అడుగుతూ ఉండాలి. అందుకని దేవుని వాక్యం తెలియపరచబడుతుంది. మరి కొలస్సీ పత్రికలో మనకి దేవుని వాక్యం 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఈ వచనాలు మనకి కనిపిస్తున్నాయి. 2వ అధ్యాయం 3వ వచనంలో బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందే గుప్తమైన. గుప్తమంటే రహస్యం అన్నమాట, దాచబడింది. నువ్వు అడిగితే దేవుడు నీకు ఇస్తాడు. బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు. బుద్ధి ఉన్నప్పుడు, జ్ఞానం పెరిగినప్పుడు నీవేదైతే కోరుకుంటావో సమస్తం దేవుడు అనుగ్రహిస్తాడు. దానికోసం నువ్వేం చేయాలి? మరి దేవుని వాక్యం చూస్తుంది. మరి ఆ బైబిల్లో యాకోబు పత్రిక 1వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినట్లయితే యాకోబు పత్రిక 1వ అధ్యాయంలో 5వ వచనం, 1వ అధ్యాయము 5వ వచనం, యాకోబు 1వ అధ్యాయం 5వ వచనం. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడు అతనికి అది. కాబట్టి దేవుని అడగాలి, అడిగినప్పుడే దేవుడు జ్ఞానం ఇస్తాడు. అందుకని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీకు ఇచ్చే గొప్ప వరం ఏంటంటే జ్ఞానం. మన జీవితానికి సరిపడినటువంటి జ్ఞానాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అలాగే సామెతల గ్రంథం